నమస్తే వెల్కమ్ క్రికెట్ 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 ఇండియన్లకు అత్యంత ప్రాధాన్యమైన టాప్ 10 లిస్ట్ లో ఎక్కువ మందికి అత్యవసరమైన అంశం ఇది. ఆటలు ఆరోగ్యానికే కాదు ఆర్థికంగా కూడా మంచివే. కానీ ఇవన్నీ మన క్రికెట్ లో నాణానికి ఒకవైపే. ఎందుకంటే రెండో వైపు జరిగే రాజకీయాలు చాలా అరుదుగా బయటపడతాయి. కానీ తాజాగా ఇండియన్ క్రికెట్ లో ఆడుతున్న కోచ్ కొమ్మాచితో మరోసారి ఆ రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఇండియాలో ద మోస్ట్ పాపులర్ అండ్ కాస్ట్లీ గేమ్ ఏదైనా ఉందా అని అడిగితే టక్కున వచ్చే సమాధానం క్రికెటే. ఇక అదే స్థాయిలో మోస్ట్ కాంట్రవర్షియల్ గేమ్ ఏదైనా ఉందా అన్నదానికి వచ్చే సమాధానం కూడా క్రికెటే. ఇందులో ఆదాయం ఎంత ఉంటుందో వివాదం కూడా అంతే ఉంటుంది. కొన్నాళ్ల కిందట రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించిన కెప్టెన్ కాస్త కాలం గడిచే కొద్దీ కంట్లో నలిసిపోతాడు. ఒకప్పుడు అతన్ని గ్రేట్ అన్న నోళ్లే ఆపై వేస్ట్ అంటూ తిట్టిపోస్తాయి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఆకాశానికి ఎత్తిన వాళ్లే ఆపై అతనిలో ఒక్కో లోపాన్ని ఎత్తి చూపిస్తారు. ఆయనొచ్చాక విజయాలొచ్చాయని కలరింగ్ ఇచ్చిన వాళ్లే ఆపై విజయాలు వచ్చాకే ఆయనొచ్చారంటూ కవరింగ్లు ఇస్తారు. ఇది ఇండియన్ క్రికెట్ తాజా పరిస్థితి. ఈ ఉదాహరణ కూడా ఇప్పటి వరకు నడుస్తున్న కుంబ్లే కోహ్లీల గురించే. క్రికెటర్లు ఆడాలి, కోచ్లు ఆడించాలి, బోర్డు పరిపాలించాలి, ఇది లెక్క. కానీ జట్టును నడిపించే నాయకుడు కోచ్ను నేనే ఎంపిక చేస్తానంటాడు. బోర్డు కూడా అందుకు వంత పడుతుంది, పెద్దపీట వేస్తుంది. అర్హతలను బట్టి కాకుండా పరిస్థితులను బట్టి కోచ్లను ఎంపిక చేస్తోంది. మొత్తంగా చూస్తుంటే ఇప్పుడు క్రికెటర్లదే ఇష్టారాజ్యంగా నడుస్తోంది. బోర్డు కూడా స్టార్ క్రికెటర్ల మాటలకే తలూపుతోంది. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డులోనూ కనిపించని రాజకీయాలు, ఆధిపత్యాలు ఒక్క ఇండియన్ క్రికెట్లోనే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. మొత్తంగా క్రికెట్ బోర్డులో స్టార్ క్రికెటర్లు చెప్పిందే వేదం అన్నట్లు నడుస్తోంది. ఆఖరికి తమకు కోచ్లుగా ఎవరు కావాలో ఎవరు అక్కర్లేదో కూడా వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. బోర్డులో అడ్వైజరీ కమిటీలు కేవలం జీతాలు తీసుకోవడానికే కానీ అడ్వైజెస్ ఇవ్వడానికి కాదన్నట్లుగా మారిపోయి చాలా కాలమైంది. ఎవరు అవునన్నా కాదన్నా స్టార్ క్రికెటర్ చెప్పింది మాత్రమే జరిగి తీరుతుంది. దశాబ్దాలుగా ఇండియన్ క్రికెట్లో వేళ్లూనుకుపోయిన ఇంటర్నల్ పాలిటిక్స్ మరోసారి తమ విశ్వరూపం చూపిస్తున్నాయి. స్టార్ క్రికెటర్ చెప్పిన వాడికి ఛాన్స్ ఇస్తారా లేక సత్తా ఉన్నవాడికి ఛాన్స్ ఇస్తారా అన్న ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది. తమతో ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి కోచ్గా కావాలన్నది కోహ్లీ వాదన. ఫ్రెండ్లీగా ఉండేవాడు ఫ్రెండ్ అవుతాడు కానీ కోచ్ కాలేడన్నది గంగూలీ సూటి ప్రశ్న. ముంబై వాళ్ళనే కోచ్గా కావాలంటే మాస్టర్ బ్లాస్టర్ ను ముందు పెట్టుకుని ముంబై లాబియింగ్ ఓ రాయి వేస్తుంది. ఇలా గత 2 నెలలుగా ఇండియన్ క్రికెట్ లో జరుగుతున్న పోరు బాహుబలి 3ని మించిపోతోంది. ఇండియా కోచ్ ఎంపికలో జరిగిన కురుక్షేత్రంలో మొత్తానికి రవిశాస్త్రి తన పంతం నెగ్గించుకున్నాడు. అంతేకాదు బౌలింగ్ కోచ్ గా క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచించిన జహీర్, ద్రవిడ్ ను పక్కన పెట్టారు. తాను కోరుకున్న భరత్ అరుణ్ ను బౌలింగ్ కోచ్ గా, సంజయ్ బంగర్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్నారు. ఈ విషయంలో బీసీసీఐతో పాటు క్రికెట్ పాలకుల కమిటీ కూడా రవి డిమాండ్ కు తలొగ్గింది. కాదు తలొగ్గాల్సి వచ్చింది. అంతకుముందు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సిఎస్సి రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను రవిశాస్త్రికి సహాయకులుగా నియమించింది. కానీ దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పెద్దగా అనుభవం లేని జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక బీసీసీఐ వర్కింగ్ కమిటీ రవిశాస్త్రి కోరినట్లే భరత్ అరుణ్, సంజయ్ బంగర్లను ఎంపిక చేయక తప్పలేదు. అసలు కోచ్గా తాను ఆ సీట్లోకి రాకముందే మిగిలిన కోచ్లుగా ఎవరుండాలో శాస్త్రి ముందే నిర్ణయించుకున్నాడు. దానికి బీసీసీఐ కూడా తలూపక తప్పలేదు. అసలు ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏమిటంటే కుక్క తోకను ఆడిస్తోందా లేక తోకే కుక్కను ఆడిస్తోందా అని. అంతా అయిపోయాక మాత్రం రాహుల్, జహీర్లను విదేశీ కన్సల్టెంట్లుగా కొనసాగించాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ రాజకీయాల మధ్య ద్రవిడ్, జహీర్లు మాత్రం ఒక్కటైపోయారనే చెప్పుకోవాలి. మొత్తంగా రవిశాస్త్రిని కోచ్గా పెట్టుకోవటంలో విరాట్ కోహ్లీ తన మాట నెగ్గించుకుంటే కోచ్గా ఆ సీట్లో కూర్చోగానే బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ల విషయంలో రవిశాస్త్రి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో బోర్డు మాత్రం సైలెంట్ మోడ్ లోనే ముందుకెళ్ళింది. ఈ ఎపిసోడ్ లో రవిశాస్త్రికి చెక్ పెట్టడానికి గంగూలీ విశ్వ ప్రయత్నాలు చేసినా అవేమీ వర్కౌట్ కాలేదు. అయితే ఈ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ పాలిటిక్స్ లో మెజారిటీ సమరం కెప్టెన్లు మాజీ కెప్టెన్ల మధ్య నడిచింది. కానీ ఇప్పుడు కోచ్లు కూడా తమ రాజకీయాలతో కోచ్ కొమాచీలు ఆడుతున్నారు. నిజానికి గతేడాది రవిశాస్త్రి పేరు తెరపైకి రాగానే దాన్ని అడ్డుకునేందుకు గంగూలీ చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రస్తుతం సిఎస్సికి చీఫ్ గా అప్పట్లో అడ్డుపడడంతో కోచ్ పదవి కుంబ్లేకి దక్కింది. ఆపై ఇప్పుడు కూడా అదే రూట్ లో సెహ్వాగ్ ను కోచ్ గా కూర్చోబెట్టాలనుకున్నాడు. కానీ ముంబై లాబింగ్ సచిన్ టెండూల్కర్ ను ముందు పెట్టి రాజకీయం నడిపించడంతో రవిశాస్త్రిని కోచ్ గా నియమించక తప్పలేదు. దీనికి తోడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు కూడా శాస్త్రికే ఉండడంతో గంగూలీ పంతం నెరవేరలేదు. కింద పడ్డ తనదే పై చెయ్యి అనిపించుకునేందుకు గంగూలీ బౌలింగ్ కోచ్ విషయంలో కొత్త ప్రతిపాదనలతో వచ్చాడు. ఈ విషయంలో రవిశాస్త్రి కోరుకున్న భరత్ ను కాదని తన మాజీ సహచరుడు జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించుకున్నాడు. ఇక విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ద్రవిడ్ ను నియమించి రవిశాస్త్రి పాత్రను తగ్గించేందుకు చేసిన గంగూలీ ప్లాన్ సక్సెస్ అయింది. అయితే ఇక్కడ కూడా రవిశాస్త్రి తన మార్కు రాజకీయం మొదలు పెట్టాడు. బౌలింగ్ బ్యాటింగ్ కోచ్లుగా సంజయ్ బంగర్ భారత్ తరుణ్ కావాలంటూ పట్టుబట్టాడు. అనుభవం లేకపోతే ఏం జరుగుతుందో కోచ్ గా పనిచేసిన కుంబ్లే విషయంలో చూశామని విమర్శించాడు. కానీ భారత్ తరుణ్ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందని అన్నాడు. జహీర్ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది, అది సాధ్యపడుతుందా అంటూ ఎక్కడా లేని ప్రశ్నలు లేవనెత్తాడు. అదే సమయంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సిఓఏ కూడా ద్రవిడ్ జహీర్ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రధాన కోచ్ బాధ్యతను సిఎస్సికి అప్పచెబితే మరో ఇద్దరిని తెరపైకి తీసుకురావడాన్ని తప్పుపట్టింది. మరొక వైపు ప్రధాన కోచ్ కి సహాయక సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉందంటూ రవిశాస్త్రికి అండగా నిలిచింది. దీంతో మొత్తంగా రవిశాస్త్రి చెప్పిందే అనేక తర్జన భర్జనల తర్వాత బీసీసీఐ వర్కింగ్ కమిటీ అమలు చేసింది. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్.